మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు పీరా గోవింద్ ఒక 420 అని అతడి చరిత్రను అందరికీ అంటగడుతున్నారని వైసీపీ నాయకుడు బొడ్డెడ ప్రసాద్ ఆరోపించారు. విజయ రెసిడెన్సీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విసన్నపేట భూముల్లో ఎక్కడా అవినీతి లేదన్నారు. జీరాయితీ భూములను ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటే దానిని మంత్రి అమర్నాథ్ కు ఆపాదించడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా తనను మంత్రికి బినామీగా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీలా గోవింద్ భూ కబ్జా చరిత్రను అందరికీ అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల్లో మాజీ శాసనసభ్యులు ఏ రకంగా అబద్ధాలు ఆడారో అదే రకంగా కొత్త అబద్ధాలు తెర మీద తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అనకాపల్లి ప్రజలకి వాస్తవాలు తెలియజేయవలసిన అవసరం, బాధ్యత ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మాపై ఉంది. కాబట్టి ఈరోజు మేము ముందు కూర్చున్నాం. గతంలో చెప్పినప్పుడు కూడా ఒక సందర్భంలో మీకు చెప్పాం, దీని మీద పదే చర్చ జరగడం అనవసరం. అనకాపల్లి లాంటి ప్రెస్ క్లబ్ ఉంది, ఇక్కడ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నిజం ఉంటే ఖచ్చితంగా మేము ఏ సెక్షన్ అయినా భరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అది సరికదా, ప్రతిసారి వింటున్నారు కాబట్టి ఏదో ఒక అబద్ధాన్ని పదే ఒక అబద్ధాన్ని నిజం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వాళ్ళ పార్టీ కింద స్థాయి నాయకుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పని చేస్తున్నారో అదే పని అనకాపల్లి కూడా ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు. అనకాపల్లి ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా, ఇటువంటి మోసగాడు మాయలోడు మాటలు నమ్మి మరొకసారి అనకాపల్లి ప్రజలు మోసపోతారని నేనైతే అనుకోవట్లేదు. ఈ ల్యాండ్కి సంబంధించి ఇదే చివరి వివరణ. ఎందుకంటే పదే మీరు కూడా మీకు తెలిసినప్పుడు కూడా మళ్ళీ పదే మీరు కూడా ఎవరైనా రాజకీయ ఆరోపణ చేసినప్పుడు అది మీరు మీ బాధ్యతగా మీరు ప్రచురిస్తున్నారు. కాబట్టి ఖండించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారో బయ్యవరం ల్యాండ్స్ 1979లో అప్పటి ప్రభుత్వం, అప్పటి తహసీల్దారు ఈ భూమి పలానా రైతులదని చెప్పేసి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీస్, జిరాయితీ భూమి అని చెప్పించిన ప్రొసీడింగ్స్ కాపీస్. అదేవిధంగా 31/7/2002లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రంగుబోలు గడ్డ రిజర్వాయర్కి 47 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకొని, ప్రభుత్వ భూమి అయితే డబ్బు ఎందుకు ఇస్తారు, 25,77,637 రూపాయలు, సుమారు 40 మంది రైతులు భూములు, 33 మంది రైతులు అంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు ముసలి చనిపోయారు, వాళ్ళ పిల్లలతో కలిపితే ఇప్పుడు 80 మంది అయ్యారు. ఈ 33 మంది ఒరిజినల్ రైతులు. ఈ భూములు ఎవరి భూమి ఎంతని ఇదే పేలాగో ఉంది 2017లో తయారు చేసిన రికార్డు ఇది. మరి అందులోని ఈ రోజుకి అదే రైతులు ఉన్నారు. అందులో కొంత 100 ఎకరాలు పైబడి కొనుగోలు జరిగాయి. భూమి జిరాయితీ భూమితో అమ్ముకోవడానికి ఆ జిరాయితీ భూమితో రైతులకు హక్కు అది. అందులో కొంతమంది రైతులు అమ్ముకున్నారు, కొంతమంది కొనుక్కున్నారు. ఈ మధ్య కొనుక్కోవడం జరగలేదు. గత 20 సంవత్సరాలు బట్టి కొనుగోలు జరుగుతుంది.